to Star 9 News. తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కోటపోలూరు గ్రామంలో ఎర్రం మనోజ్ నాయుడు ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత నాయకులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షులు కొక్కు శంకరయ్య మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వాసంరెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మనోజ్ నాయుడు మరియు వారి సతీమణి కృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. కొక్కు శంకరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకని రాష్ట్రంలో కూటమి ప్రభంజనం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, దామరాయి సర్పంచ్ తిరుపాలు, అబాకు మాజీ సర్పంచ్ జనార్దన్, రూరల్ మండల్ ఎస్సీసీఎల్ నాయకులు ఈదుర్ అరుణ్, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి కైలాసం కిషోర్, తెలుగుదేశం పార్టీ నాయకులు పనబాక నాగరాజు, ఎంబేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి అందరికీ కూడా సూలూరుపేట రూరల్ మండలం నుంచి నేను అధ్యక్షుడిగా రావడం, మరి ఈ కార్యక్రమం మనోజ్ నాయుడు గారు, అదేవిధంగా నాతో పార్టీ మండలంలో పనిచేస్తున్న నాయకుడు కోటపోలూరు సోదరుడు మరి వాసంరెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఉపాధ్యక్షుడిగా, మరి అదేవిధంగా ఒక మహిళ కృష్ణమ్మ గారు, అదేవిధంగా మనోజ్ గారు, అరుణ్ గారు, కిషోర్ గారు, మరి ఇంకా మరి మండల బిగా మన సుబ్రహ్మణ్య గారు, దాబరాయ్ పంచాయతీ సర్పంచి తిరుపాల్ గారు, మన మనోజ్ గారి ఇంటి దగ్గరికి వచ్చి ఈ కేకు కట్ చేసుకుంటూ ఏడుకలు చేసుకున్నామంటే ఈరోజు రాష్ట్రంలో ఒక తుఫానా వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ మేఘాలలో బ్రహ్మాండ మెజార్టీ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అతని కృషి, మన కార్యకర్తల కృషి, అందువల్ల ఈరోజు మనం వేడుకలు చేసుకుంటా ఉన్నాం, సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఎక్కడ కూడా వైసీపీ నాయకులు చేసిన ఒక అవినీతి కోసం ఈరోజు వాళ్ళు కన్నుమరుగైపోయారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాంటి సందర్భంలో మనం అందరూ కూడా ఏకమై మరి ఈ 5 సంవత్సరాలు కాకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన గొంతులో ప్రాణినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆయన పనిచేస్తారని తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నట్టు ఎవరైనా సరే కార్యకర్తల నాయకులైనా మరి మన సుధాకర్ రెడ్డి ఆదరణలో నడవాల్సింది తప్పితే రకరకాలుగా మాట్లాడుకోవడం ఏం జరగవు. నేను అధ్యక్షుడు లేని రోజులు ఈ మండలంలో ఒక తాటి మీద నడిపిస్తా అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా ఈ పొద్దు పార్టీలో చేరొచ్చు, మిమ్మల్ని కాదని మేము చెప్పడం లేదు, మీరు కూడా మంచి నాయకులే. మేమైతే ఎక్కడ మిమ్మల్ని తక్కువ చూసేదైతే తెలుగుదేశం పార్టీలో ఉండదు. ముందేమంటారు, ఏ కార్యక్రమం అయినా మాకు సీనియర్గా ఉన్నాడు కాబట్టి సుధాకర్ రెడ్డి గారిని ముందు పెట్టుకుని అన్నీ చేయడానికి మీరు కూడా కృషి చేయండి. మిమ్మల్ని దాటి ఆయన పోయేవాడు కాదు. అందరూ కూడా ఇక్కడ గుడి కార్యక్రమం ఒకటి ఉంది,